మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందామండి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు బట్టి లేఖనాలు చెబుతున్న మాటలు, నీవు మంచి దినాలు చూడాలంటే నాలుకను కాచుకోమంటున్నాడు. నీ పెదాములను కాచుకోమంటున్నాడు. ఎవరైనా తమ జీవితాల్లో జీవం పొందుకోవాలంటే వారు ఉన్న స్థితిని బట్టి వారికున్న జీవితాల్లో ఒక మంచి ఆ జీవములోనికి ప్రవేశించాలంటే కీడును విడిచిపెట్టి మేలు చేయటం నేర్చుకోవాలి అని అంటుంది. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడున్న మాటను బట్టి నాలుక ఈ పెదములను మన జీవితాల్లో కాచుకునవలెనని చెబుతున్న మాటలు బట్టి చెబుతుంది. అంటే అసలు దీనిలో ఏముంది? జ్ఞాపకం చేసుకుంటే జీవ మరణములు నాలుక వశము అంట. ఈ జీవ మరణములు నాలుకలో ఉన్నవి. అంటే ఈ నాలుక మనిషిని ఏం చేస్తుంది అంటే మరణానికి తీసుకెళ్తుంది, జీవమునకు తీసుకెళ్తుంది. ఇది మనిషిని ఏం చేస్తుంది అంటే తమ యొక్క జీవితాలలో పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి కారణమవుతుంది. అలాగే మరణమును కూడా తీసుకెళ్లే స్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ అంటున్న మాటలను బట్టి ఏం చెయ్యాలి అంటే మంచి దినములు చూడాలంటే ఎవరైతే నాలుకను కాచుకుంటారో, ఎవరైతే తమ పెదవులను మూసుకుంటారో వారు తమ జీవితాలలో మేలుకరమైన స్థితిలో నడిపించబడతారు. అయితే ఇక్కడ ఉంటున్న మాటలను బట్టి ఒకటి, ఈ నాలుకలో జీవ మరణములు ఉన్నాయి. నాలుక వశము కనుక నాలుకని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే ఈ నాలుకతో మన జీవితాల్లో ఏం చేయకూడదు అంటే పాపము చేయకూడదు. నాలుకతో పాపం అంటే ఏంటి? ఈ నాలుకతో పాపం అంటే మనుష్య జీవితంలో తీసుకొస్తున్న పరిస్థితి ఎలాంటిది అంటే ఒక మాట ఉంటుంది, ఏమంటారండి, మాట్లాడేది నోరు అయితే తన్నించుకునేదేమో ఈపు అన్నట్టుంది. అంటే ఏది తమ జీవితాల్లో అంటే నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటూ ఉంటారు కదా. ఈ లేఖనాలు బట్టి చూస్తున్న మాటలు బట్టి ఈ నాలుక సరిగా లేకపోతే, ఈ నాలుక సరిగా లేని పరిస్థితిలో ఉంటే, ఈ నోరు సరిగా లేకపోతే మనిషికి అపాయకరమైన స్థితిలోనికి ఏ జీవితాన్ని కలిగి ఉంటారంటే హాని తెచ్చుకునే పరిస్థితిలోకి వెళ్తుంది. ఇక్కడ అంటున్న మాటను బట్టి జీవ మరణములు ఆ యొక్క నాలుకలో ఉన్నాయి. ఈ నాలుక సరిగైన స్థితిలో లేకపోతే దెబ్బలు పడుతూ ఉంటాయి మనిషికి. ఈ నాలుక సరిగ్గా లేకపోతే ఈ నాలుక మనిషిని పతనానికి, మరణానికి తీసుకెళ్లే పరిస్థితి కనపడుతుంది. చూడటానికి ఇది చిన్నదానిగా కనపడుతుంది, కానీ ఇది ప్రపంచానికి చిచ్చు పెట్టే స్థితిలో కనపడుతుంది. ఇది చూడడానికి ఏమిది అంటే దీనిలో నరం లేని నాలుక మనిషిని ఏం చేస్తుంది అంటే
తమున్న ప్రాంతంలో ఒక అగ్నిపుల్ల ఏ విధంగా అడవిని తగలబెట్టినట్లుగా ఇది పాప ప్రపంచమై మనుషుల జీవితాల్లో చిచ్చు పెట్టేదిగా కనబడుతుంది. అయితే ఈ దినములో మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి మంచి దినాలు నువ్వు చూడాలనుకుంటే నీ నాలుకను నీ పెదములను మూసుకొని ఉండవలెను అంటుంది. ఎందుకంటే వీటిలో జీవ మరణాలు ఉన్నాయి కనుక ఈ నాలుకతో మనం జీవితాలలో ఏ పాపము చేయకుండా నడిపించబడాలి. ఏ పాపము చేయకుండా నడిపించబడాలంటే ఎవరు నడిపించబడుతున్నారు అని మన జీవితాల్లో సందేహపడుతూ ఉండొచ్చు. యోబు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే యోబు గారు తమ జీవితాలలో తన నోటి ద్వారా ఏ పాపము చేయలేదని లేఖనాలు సెలవిస్తున్నాయి. అతడు ఏ పరిస్థితిలో ఉన్నాడో, అతని జీవితం ఎలా నడిపించబడుతుందో, కానీ దేవుని యొక్క సన్నిధిలో తన జీవితంలో ఎప్పుడు తన నాలుక ద్వారా, తన పెదవుల ద్వారా తను పాపము చేసినట్టుగా కనపడట్లేదు. నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీవు నీ నాలుకతో ఏం మాట్లాడుతున్నావు, నీ యొక్క నోరుతో ఏం మాట్లాడుతున్నావు, నీ పెదవులతో. నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీ నోరుని కాచుకుంటున్నావా, లేక ఏది పడితే అది మాట్లాడే స్థితిలో ఉందా? ఈ నోటి ద్వారా నీవు జీవం ఏమంటానంటే నీ నోటి ద్వారా ఆశీర్వాద వచనాలు, శాప వచనాలను నువ్వు మాట్లాడుతున్నావా, లేక ఒకటి మాత్రమే మాట్లాడుతున్నావా? ఒక జీవపు ఊటలో 2 రకాల నీళ్లు రావు. ఒకే బావిలో మంచి నీరు రాదు, ఉప్పు నీరు రాదు. అయితే నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీవు ఏ స్థితిలో ఉన్నామో నిన్ను గుర్తు చేసుకో. నీ జీవితాన్ని నువ్వు నీ పెదవుల ద్వారా, నీ మాటల ద్వారా ఏ మనుషులను కఠినమైన స్థితిలోనికి తీసుకెళ్తున్నావో గుర్తు చేసుకో. కత్తి కన్నా పొదునైన మాటలు ఉన్నాయంటండి. మనిషిని బ్రతికించడానికి, మనిషిని చంపడానికి కారణమవుతున్నవి నాలుక. మనిషిని ఏ విధము చేతనను కత్తితో చంపే కన్నా మాటతో చంపటం ఎక్కువైపోతున్నాయి అంట. ఈ మాటే మనిషిని ఏం చేస్తుందంటే మరణానికి దగ్గర తీసుకెళ్తుంది. ఈ మాటే మనిషిని ఏం చేస్తుంది అంటే ఒక కత్తి తీసుకొని పొడిచి 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 చంపినట్లుగా ఈ నాలుగు చంపుతుందంట మనుషులు నోటుతో. లేఖనాలు బట్టి చెబుతున్న మాటలండి అవి. కత్తి కన్నా పొదునైన మాటలు కలవని చెబుతున్నాడు. నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నువ్వు ఏ స్థితిలో నడిపించబడుతున్నావా, నీ జీవితాన్ని ఏ విధంగా నడిపించుకుంటున్నావు, నీ నాలుకని ఏ విధంగా కాల్చుకుంటున్నావో లేదో జ్ఞాపకం చేసుకో. నీవు మంచి దినాలు చూడాలనుకుంటే, నీవు మంచి దినాలు చూడాలని ఆశపడితే మొదటిగా నీకున్న వాటిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. ఈ నాలుకను రెండవదిలో మనం జ్ఞాపకం చేసుకుంటే కీడు నుండి తొలగి మేలు చేయవలెను అని అంటుంది కదా. ఒకటి నీ నాలుకను కాసుకోమంటుంది, కీడు నుండి తొలగించి మేలు చేయమంటుంది. అంటే నీవు కీడికి ప్రతి కీడు చేయకూడదు, నీవు మేలు చేత కీడుని జయించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలా చెబుతూ ఉన్నాడో మన మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్న మాటలు ఎలాంటివి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే నీవు నీ కుడి చెంప మీద నిన్ను కొట్టిన యెడల వానికి ఎడమ చెంప కూడా చూపించు అంటున్నాడు. ఒకడు నిన్ను 1 మైలు దూరం నిన్ను రమ్మంటే అతనితో పాటు 2 మైళ్ళ దూరం వెళ్ళు అంటూ ఉన్నాడు.
అంటే ఇక్కడ ఉన్న మాటలను బట్టి ఏం తెలుసుకుంటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం అంటే కీడు నుండి తొలగించి మేలు చేయము అంటున్నాడు. అంటే ఈ ప్రతి కీడు మనం చేయకూడదు, మేలు చేత మనం కీడుని జయించాలి. అందుకే ఈ యొక్క స్థితిని బట్టి ఏ పరిస్థితిలో ఉన్నా నీవు ఒక కుడి చెంప చూపించినప్పుడు ఎడమ చెంప చూపించే విధంగా నువ్వు మార్చబడాలి. కాదులే కానీ పరిస్థితి అలాంటిది, అక్కడ పనికిరాదు. కానీ ఏ విధమైన జీవితాన్ని మనం కలిగి ఉంటామంటే ఎక్కువ శాతం మన జీవితాలలో ఏం చేస్తూ ఉంటామంటే ఎప్పుడైతే మనకి వ్యతిరేకంగా వస్తున్న పరిస్థితిని బట్టి మనం మన జీవితాలలో తక్కువ కాదు. ఎప్పుడైతే ఈ కీడు నాకు చేశాడని ఎప్పుడైతే అనుకుంటూ లేచి పరిస్థితిని బట్టి మరలా అతడికి ఏ కీడు ఏ విధమైన చేతనైనా చేయాలి అనే ఆలోచన చేత నడిపించబడుతూ ఉంటాం. ఇది మీతో మాట్లాడుతున్నమాట. కీడుని జయించాలి మేలు చేస్తూ. వాడు నిన్ను ఒక చెంప చూపించినప్పుడు, ఒక చెంప మీద కొట్టినప్పుడు ఇంకో చెంప చూపించమంటున్నాడు. లేఖనాలు బట్టి చదువుతున్నమాట. ఒక మాట గుర్తు చేస్తున్నాను. మహాత్మా గాంధీ తమ జీవితాల్లో తన స్థితిని బట్టి ఈ మాటలను నెరవేర్చిన వాడిగా కనబడతాడు. ఇతడు దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాడు కనుకనే దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్న వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు. ఒక వ్యక్తి మహాత్మా గాంధీ. అతడు తన జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడు, అతని యొక్క జీవితం ఎలా అంతము చేయబడిందో తెలిస్తే, అతడు ప్రార్థనా మందిరానికి వెళుతున్న సమయంలో అతన్ని కాల్చారు. ఇతను జ్ఞాపకం చేసుకుంటే అంటూ ఉంటాడు, ఏమంటున్నాడంటే, మీకు ఎవరైనా మిమ్మల్ని ఒక చెంప చూపితే, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమని చెప్తుంటాడు. అంటే దీని ఆంతర్యంలో ఉన్న సత్యం ఏమిటంటే, ఈ యొక్క వ్యక్తి దేవుని యొక్క మందిరంలోకి వెళ్తూ ఉండగా దేవుని యొక్క సన్నిధిలో అతడు బైబిల్ చదివి అన్నిటిలో ఆ యొక్క వ్యక్తి నెరవేర్చిన వాడిగా కనబడుతున్నాడు. ఇప్పుడు మనం మన జీవితాలలో ఏదైనా అవసరం కావాలంటే, ఏదైనా మన జీవితాల్లో ఏదైనా కొనుక్కోవాలంటే ఆయన బొమ్మ లేకపోతే అది మన జీవితాల్లో చెల్లనది పరిస్థితి కనబడుతుంది. దేవుని యొక్క సన్నిధిని ఆరాధించిన వ్యక్తిగా కనబడుతున్న మహాత్మా గాంధీ గారు అంత గొప్పగా ఉన్నాడంటే తన జీవితంలో తన స్థితిని బట్టి నేర్చుకున్న పాఠం అది. ఆ క్రీస్తు ఎదుట నేర్చుకున్న ఆ పాఠాన్ని నడిపించుకున్నాడు కనుకనే ఇప్పుడు ఒక మహాత్ముడిగా కనబడుతున్నాడు. అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతని యొక్క బొమ్మ ఈ యొక్క నోటు మీద కనబడుతుంది కదా. అతను తన జీవితంలో ఒక చెంప చూపిస్తే రెండో చెంప కూడా చూపించుకున్నాడు. ఒక చెంప కొడితే ఇంకో చెంప కూడా. ఒక మైళ్ళు దూరం వెళ్ళమంటే 1 మైళ్ళు కాదు 2 మైళ్ళు దూరం వెళ్ళమని చెబుతుంది బైబిల్. ఎవరైనా పిలిస్తే 1 మైలు కాదు 2 మైళ్ళు పోవని చెబుతుంది. నిన్ను ఒక చెంప కొడితే రెండో చెంప చూపించు. దినమని మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి 1 నాలుక పదవులను కాచుకోవాలి. 2 కీడు నుండి తొలగి మేలు చేయటం నేర్చుకోవాలి. 3వదిగా సమాధానం వెతికి దానిని వెంటాడాలి. సమాధానం కలిగి ఉండుటకు ప్రయత్నించము అంటుంది. సమాధానముతో ఆసక్తి అనుసరించుము అంటుంది. సమస్తం మనుషులతో సమాధానంగా ఉండు అంటుంది. అంటే వీటి విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమి కలిగి ఉండుటే మంచిది అంటే, మంచి దినాలు చూడాలనుకుంటే 1 నీ నాలుకను పెదవులను కాచుకోవాలి. 2 మంచి దినాలు నీ జీవితంలో కావాలంటే కీడు నుండి
తొలగి మేలు చేయటం నేర్చుకోవాలి. 3, నీ జీవితంలో ఎలా ఉండాలంటే సమాధానం వెతుకుతూ దానిని వెంటాడుతూ నడిపించబడాలి. సమాధానకరమైన స్థితిలో మన జీవితాలను నడిపించుకోవాలి. ఎలా అంటే మనకున్న ప్రాంతంలో, మనకున్న బంధుమిత్రులతో, ఇక ఈ లోకంలో ఉన్న సమస్త జనులతో సమాధానకరమైన స్థితిలోనికి వెళ్ళాలి. సమాధానముగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ లోకంలో మనుషుల జీవితాల్లో ఏదో పరిస్థితులు బట్టి ఏదో ఒకటి మనిషికి ఏదో ఒక ఆటంకపరిచి ఏదో ఒకటి అభ్యంతరం కలుగజేసి ఏ పరిస్థితిలో తీసుకొచ్చి మనిషికి సమాధానం లేని స్థితిలో నడిపించుటూ కారణమవుతున్నాయి. అయితే ఈ లేఖనం బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ప్రతి మనిషితో సమాధానముగా కొనసాగించబడాలి. సమాధానాన్ని మనం ఎత్తుక్కోవాలి. లోకంలో జ్ఞాపకం చేసుకుంటే మనుషులు జీవితాల్లో ఏం చేస్తూ ఉంటారంటే ఎవడైనా ఏదైనా అపాయం తీసుకొచ్చినప్పుడు పరిస్థితిని బట్టి ఇంకా ఇతనితో నేను ఎప్పుడు జన్మలో మాట్లాడను, ఈ వ్యక్తితో నాకు అవసరం లేదు అని మనుషుల జీవితాల్లో మనుషులు తొణికరుస్తూ ఉంటారు. కానీ మనకి ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి మన జీవితాల్లోకి ఎలువైన వారిగా ఉన్నారు. ఈ మనుషులతో మనం సమాధానకరమైన స్థితిలో ఉంటేనే నిత్య జీవంలో ఆ పరలోక రాజ్యంలోనికి మనం వారసులుగా మార్చబడతాం. ఈ పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడాలంటే మన జీవితాల్లో ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషులతో మనం సమాధానకరమైన స్థితితో నడిపించబడాలి ఈ లోకంలో. అప్పుడైతేనే మన జీవితాల్లో దేవుని యొక్క పరలోక రాజ్యంలోనికి వారసులుగా చేయబడడానికి కారణమవుతుంది. ఇది మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి మంచి దినాలు చూడాలనుకుంటున్నావా? మొదట నీ పెదములు నీ నాలుకను కాచుకో. మంచి దినాలు చూడాలనుకుంటున్నావా? కీడుని విడిచిపెట్టి మేలుని అనుసరించి నడిపించబడు. అప్పుడు నీ జీవితంలో చేయగలిగిన వాటిని అన్నిటినీ దేవుడు చెయ్యగలుగుతూ ఉంటాడు. మంచి దినాలు చూడాలనుకుంటున్నావా? అయితే సమాధానముగా వెతికి ఆ సమాధానమును వెంటాడుము, దానిని అనుసరించుము, నడిపించుము. అప్పుడు నీ జీవితంలో చేయవలసిన ప్రతి కార్యములు దేవుడు సఫలం చేస్తాడు. ఇది మనం మీతో మాట్లాడుతున్న మాటను బట్టి ప్రతి విషయాల్లో మన జీవితాల్లో సమాధానమును ఆసక్తితో వెంటాడుదాం. సమాధానము మనుషులతో సమాధానకరమైన స్థితిలో మనం జీవితాల్లో నడిపించుకుందాం. ఈ సమాధానం ఎక్కడి నుంచి వస్తుందని అనుకుంటూ ఉండొచ్చు. నీవు దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో సవాసం చేస్తే చాలు, నీకు ప్రతి విషయాల్లో సమాధానకరమైన స్థితిని అనుగ్రహిస్తాడు. నీవు ఆయన సన్నిధిలో నీ జీవితాన్ని నడిపించబడుతూ ఉండు. ఆయన నీ జీవితంలో ఒక నెమ్మదిని కలుగచేసి సమాధానం కలుగజేసి నీ జీవితంలో కావాల్సిన ప్రతి ఈవులన్నిటిని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉంటూ ఉంటాడు. కానీ మన జీవితాల్లో వీటిని పొందుకోవడానికి మనము వాటిని వేచి చూస్తూ మన జీవితాల్లో తగ్గించుకోలేని పరిస్థితులు కనబడతాయి. ఇది నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీకు జీవితంలో సమాధానం కావాలా? నీ జీవితంలో నెమ్మది కావాలా? నీ కుటుంబంలో మేలు కావాలా? అంటే నీ జీవితంలో ముందుగా నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో అప్పగించుకో. ఆయనతో నీ సావాసం ఉంది అంటే ఆయన నీ జీవితంలో మేలు చేయాలని, అనుభవించాలని, మేలులతో నిన్ను తృప్తిపరచాలని తన జీవితంలో ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే అంటున్నాడు కదా, మంచి దినాలు చూడాలనుకుంటున్నావా? ఈ మంచి దినాలు నువ్వు చూడాలనుకుంటే ముందు నీ నాలుకను కాపాడుకో. తర్వాత నీవు కీడు నుండి మేలు చేయటం నేర్చుకో. ఆ కీడును ఏమాత్రం చేయక సమాధానం కలిగి సమాధానం వెతుకుతూ దాని వెంటాడము. దేవుని సన్నిధిలో ఆయన నీకు కావలసిన ప్రతి ఈవులన్నిటినీ దేవుడే నీ కృపలో ఆయన జీవితాన్ని నీకు నీ స్థితిని బట్టి ఆయన నిత్య పరలోక రాజ్యంలోనికి ఆ వారసులుగా చేయడానికి మనలో ఎలాంటి ఆటంకపరిచేవి ఏమీ కనపడకుండా దేవుడు ప్రతి విషయంలో కాపాడును గాక. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, నాలుకతో మన జీవితాల్లో ఏం చేస్తూ ఉంటామంటే, అయ్యా నీ సన్నిధిలో నాకు ఇది చేస్తే నేను ఇది తీసుకొస్తాను,
అయా నీ సన్నిధిలో నా ఈ విధమైన స్థితిలో ఎంచుకుంటే నేను ఈ విధంగా నడిపించబడతాను. అంటే మన జీవితాల్లో కొన్ని 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 తీర్మానాలు చేసుకుంటూ ఆ తీర్మానాలలో మన జీవితాలు నడిపించబడవు. కానీ ఒక దినాన దేవుని దూతల ఎదుట మనము ఆయన ఎదుట మన జీవితాలు అప్పగించుకునే పరిస్థితులు ఉంటాయి. అందుకే అంటున్నాడు కదా, మీ దేహమునకు మీరు ఎందుకు శిక్ష తెచ్చుకుంటున్నారు? శిక్షలు పరిచినంత పని మీరు ఎందుకు జరిగించుకుంటున్నారు? అంటే ఈ నాలుక ద్వారా మనం మాట్లాడుతున్న మాటను బట్టి మన దేహానికి శిక్షకు లోపరచనంత మనము ఆ దేహానికి తీసుకొచ్చుకుంటున్నాం. అందుకే దూత ఎదుట నీవు పొరపాటు చేతన నేనంటూ ఉండొచ్చు, ఏమంటూ ఉండొచ్చు అంటే, అయ్యా పొరపాటు చేతన అన్నానయ్యా అంటే సరిపోదు. అక్కడికి వెళ్తే సరిపోదు, ఇక ఏముండదు నీ జీవితంలో, ఇక తీర్పే నీ జీవితంలో. ఆ తీర్పు పొందుకొని వెళ్ళాల్సిన చోటకి పంపించేస్తారు. ఇక్కడ అంటున్న మాటలు బట్టి మన జీవితాల్లో ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో నీ జీవితం నడిపించబడుతుందో. ఎందుకంటే ఇక్కడ అంటున్న మాటలు బట్టి మన జీవితాల్లో వేటిని అనుసరించి జీవిస్తూ ఉన్నామో. నాలుక మనిషిని ఏం చేస్తుంది అంటే, ఈ నాలుక ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళకుండా చేసే పరిస్థితి తీసుకొస్తుంది. నువ్వు పొరపాటు చేతనన్నా, నువ్వు ఏదే నీ జీవితంలో తోలనాడినా అది నీ జీవితంలో లిఖితం చేయబడింది ఆ ప్రాంతంలో. నువ్వు అనుకోనొచ్చు, నీ హృదయంలో అనుకోనొచ్చు, నువ్వు ఎరగలేక బయటికి అనొచ్చు, కానీ అది నీ జీవితంలో హృదయంలో నింపబడిన స్థితిని బట్టి దేవుడు గ్రహించి నీ జీవితంలో ఒక తీర్పు దినం ఉంటుంది. అప్పుడు దేహానికి నీ శిక్ష వచ్చే తీసుకొచ్చుకునే పరిస్థితిలో నీవు జీవితం ఉంటుంది. కనుక ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, ఏమి హృదయంలో ఉంచుకుంటున్నావు, వేటిని నీ హృదయంలో ఉంచుకొని నడిపించబడుతూ మొక్కుకున్న స్థితులను బట్టి, అయ్యా నేను పొరపాటు చేతన నోక్కున్నాయనయ్యా, పొరపాటు చేతన తీర్మానం చేసుకున్నాయా, పొరపాటు చేతన ఏదో ఆ విధంగా అన్నానయ్యా అని చెప్పే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే దూత ఎదుట ఆ మాటలు చూస్తారని చెప్పి ఆ మాట కూడా అంటుంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది. ఇది నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన జీవితాలు ఎలాగ నడిపించబడ్డాయో గుర్తు చేసుకోండి. నువ్వు మంచి దినాలు చూడాలనుకుంటే 1 నాలుగు కాపాడుకో, 2 కీడు నుండి తొలగి మేలు చేయటం నేర్చుకో. నీవు సమాధానం వెతికి సమాధానముగా ప్రతి ఒక్క మనిషితో నీవు సమాధానం కలిగి ఉండు. ఈ యొక్క జీవితంలో మీ వినికిడిలో ఈ మాటలు దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజీవాధిపతి ఆశ్చర్యకర మహోన్నతురానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి యొక్క దినమున తండ్రి, అయ్యా నా తండ్రి విశ్రాంతి దినమున కృప చూపించి నా తండ్రి మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. ఈ దినమున నా తండ్రి మీ కృపతో జ్ఞాపకం చేసుకున్న మా నాలుకలు ఏ విధంగా అయ్యా మా జీవితాల్లో పేదవాళ్ళు మేము ఏ విధంగా కాచుకుంటున్నామో, లేక మా జీవితాల్లో వేటిని నోటి ద్వారా మేము మాట్లాడుతున్నాం అయ్యా ఏపు గారు గుర్తు చేసు. అయ్యా నా తండ్రి అతని నోటి ద్వారా ఏ పాపం చేయలేదంటూ నాలుగు తండ్రి అయ్యా ఆయన తండ్రి ఇది అసలే చిన్నదైనను అయ్యా ప్రపంచానికి ఇది చిచ్చు పెట్టే పరిస్థితిని తీసుకొచ్చే విధంగా ఉందయ్యా. అయ్యా నా తను ఒక అగ్గిపుల్ల ఏ విధంగా అడవినంత తగలబెడుతుందో, ఈ నాలుక మనిషిని ఏ విధమైన స్థితిలోనికి తీసుకెళ్తుందో మీరు మాట్లాడారు నా తండ్రి. స్తోత్రమయ్యా. అయ్యా నాలుకను మేము పెదములు మేము కాల్చుకునే కృపలు మాకు దయచేయండి. అయా కీడు కాకుండా మేము జీవితాల్లో మేలు చేస్తూ ప్రతి కీడును మేము జయించే కృపను మాకు దయచేయండి. అయా నా తండ్రి మీ మాటను బట్టి నా తండ్రి, అయా మీ గుర్తు చేసిన బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి మహాత్మా గాంధీని తెలియజేస్తున్నారు బట్టి స్తోత్రాలు. అయా ఒక కుడి చెంప మీద కొడితే ఇంకో ఎడమ చెంప కూడా చూపించబడుతున్నా. అయ్యా నా తండ్రి ఏ విధమైన స్థితిలో మన జీవితంలో ఒక తండ్రి 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళ దూరం వెళ్ళమంటున్నావు తండ్రి. కృపతో చేసుకొని సహాయం చేయండి. అలా నా తండ్రి సమాధానం వెతికి దానిని ఎంతటా ఆడాలంటున్నావు. అటు కృపను మాకు రంగరించే సమస్త ప్రజలతో మేము సమాధానం కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.